ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. నీ శరీరం అనే గుడారమును, నీ కుటుంబం అనే గుడారమును ఏ చీకటి, ఏ తెగులును, ఏ అపవిత్రతయు ముట్టకుండునుగాక. ఆయన కాపుదలలో నిలుచునుగాక. ఏ తెగులు కూడా నిన్ను సమీపించదని వాగ్దానం చేసిన దేవుడు నిత్యము నిన్ను నడిపించువాడై ఉన్నాడు. నిత్యము నిన్ను కాపాడు దేవుడై ఉన్నాడు. దేవుని మాట యందు విశ్వాసం ఉంచుదాము, సురక్షితాన్ని, క్షేమాన్ని పొందుకుందాము. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని వాగ్దానం చేశారు. ఈ భయానకమైన పరిస్థితులు, భయంకరమైన తెగుళ్ళతోనూ, వ్యాధులతోనూ, బలహీనతలతోనూ, శోధనలతోనూ చీకటి అలుముకున్న ఈ పరిస్థితులలో నీ పిల్లలను వెన్నుతట్టి ధైర్యపరిచారయ్యా. ఏ తెగులు కూడా నిన్ను సమీపించదని. అవునానా, లోకమంతటా భయానకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీ పిల్లలకు నాయన, నీ పిల్లల యొక్క గుడారమునకు నాన్న ఏ తెగులు కూడా ముట్టడానికి వీల్లేదు, హాని చేయడానికి వీల్లేదయ్యా. మీ కావలి కోటలో భద్రపరచండి, క్షేమాన్ని కలుగు చేయండి. నూతన దినమును మా జీవితంలో ఇచ్చారయ్యా. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించి కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా మీరు ఆజ్ఞాపించమని వేడుకుంటున్నాము. ఈ దినమంతయు నీ పిల్లలు చేయు చేతి పనులను, వ్యాపారములను మీరు దీవించండి అయ్యా. వారికి ఉన్న ప్రతి శోధనలో జయమునివ్వండి. ప్రతి పరిస్థితిలో చాలిన దేవునిగా ఉండండి. ప్రతి భయము నుండి విడిపించండి నాన్న. ఏ చీకటి తెగులు నాన్న నీ పిల్లలను ముట్టడానికి వీల్లేదయ్యా. మీ కావలి కోటలో భద్రపరచి మీ సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఏ తెగులు కూడా మిమ్మలను సమీపించకుండా ఆయన రెక్కల నీడలో కాచి కాపాడి భద్రపరచునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. ఈ పరిచర్యను ప్రోత్సహించండి. దేవుని పనిని మనము ప్రోత్సహిస్తే ఆయన మన కుటుంబాలను ఆశీర్వదించి ఆయన సజీవ సాక్షులుగా మనలను నిలవబెట్టువాడయ్యున్నాడు. ఆమెన్. అట్టి కృపలో కొనసాగుదుముగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.